హాయ్ ఫ్రెండ్స్, రోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ వచ్చేసిందంటే మస్క్ మిలన్ జ్యూస్ కంపల్సరీ ఉంటుంది చలవ చేయడానికి. సో దాన్ని ఇంకా ఒకే రకంగా కాకుండా వెరైటీగా చేసుకోవడానికి నేను పిల్లలు ఇష్టపడే విధంగా చేసి చూపించబోతున్నాను. దానికోసం సాబుదానా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత సబ్జా గింజలు, వేడిని తగ్గించేవి సబ్జా గింజలు ఈ సమ్మర్లో. సో డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్, వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి నేను. మీ ఇష్టం, మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. సో ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. వంటలోకి వెళ్దామా? ముందుగా సాబుదానాని, నానబెట్టిన సాబుదానా కదండి, ఉడకబెట్టుకుందాము. దానికి ఈ వాటర్ సరిపోవండి. ఇంకా 1:2 రేషియోలో ఈ బౌల్ తోటి ఇంకొక 1 బౌల్ వాటర్ వేసి ఉడకబెట్టుకుందాం. చూడండి, ఇవి ఉడకబెట్టుకునే లోపు మనము మస్క్ మిలన్ని కట్ చేసుకుందాం. ఆ లోపు ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కలిపి పెట్టేసుకుందాం. ఇక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపి పక్కకి పెట్టేసుకుందాం. చూడండి, మస్క్ మిలన్ని చక్కగా ఇలా కట్ చేసుకుందాం. ఈ మస్క్ మిలన్ సీడ్స్ అనేవి మనం పడేయద్దండి. వీటిని మంచిగా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకుంటే పనికొస్తాయి ఇవి. నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా దీంట్లోని గుజ్జంతా తీస్తే, పలుపు తీస్తే, ఇవి చూడండి, ఈ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి ఎండబెట్టుకుంటే చక్కగా పనికొస్తాయి. సేమియా అటువంటివి చేసుకున్నప్పుడు పనికొస్తాయి మనకు. చాప్ తోటి చూడండి, ఇలా అంటే పీల్ మొత్తం వచ్చేస్తుంది. ఇలా పీల్ మొత్తం తీసేయచ్చు ఈజీగా. ఇలా మొత్తం పీల్ తీసేసుకుందాం. చూడండి, మనం మొత్తం ఇలా పీల్ తీసేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు మొత్తం మిక్సీ వేసుకోవద్దండి. కొన్ని పీస్ వేస్తే పక్కకు ఉంచుకుందాం. ఈ ఒక పీస్ని నేను పక్కకు ఉంచుతున్నాను. ఈ పీస్ని ఇప్పుడు ఇట్లా కట్ చేసేసి మిక్సీ వేస్తాను. చూడండి, సాబుదానా అనేది చక్కగా ఉడికిపోయినాయి. ఎందుకంటే ఇవి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి ఇవి చూడండి చక్కగా ఉడికిపోయినాయి. బాల్స్ లాగా కనిపిస్తున్నాయి మీకు, ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో పాలు వేయాలి. నేను 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను. చూడండి, పాలు వేసినాక కస్టర్డ్ కలిపి పెట్టుకున్నాం కదా, కస్టర్డ్ వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇది కరగనివ్వాలి, వేడిగానివ్వాలి. కస్టర్డ్ వేసినాక పాలు వేడవుతున్నాయి చూడండి. ఈ టైంలో మనం షుగర్ వేసుకోవాలి. షుగర్ అనేది ఎవరి స్వీట్నెస్కి తగ్గట్టు వాళ్ళదండి. మనము జ్యూస్లో కూడా షుగర్ వేయలేదు కాబట్టి ఇందులో నేను ఈ బౌల్ తోటి ఒక హాఫ్ కంటే కొంచెం ఎక్కువ బౌల్ వేసానండి. ఈ బౌల్ తోటి హాఫ్ కంటే ఎక్కువ బౌల్ షుగర్ వేసాను. ఇది షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేదాకా వేడి చేసుకొని ఇది బంద్ చేసేస్తే మనకు కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది. ఆ లోపు సర్వింగ్ బౌల్ తీసుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని మనం చేసి పెట్టినాం కదండి మస్క్ మిలన్ జ్యూస్, అది వేసుకోవాలి. తర్వాత చియా సీడ్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా, చియా సీడ్స్ చూడండి ఎంత చక్కగా నానినాయో. ఇది చాలా హెల్తీ డ్రింక్ అండి. స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలకి ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో ఇస్తే చాలా హెల్తీ డ్రింక్, ఎనర్జెటిక్గా ఉంటుంది. మనకి ఉమెన్స్కి అయినా కూడా ఒక గ్లాస్ తీసుకున్నామంటే చాలా ఇమ్యూనిటీ వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇందులో వేసేటి అన్నీ చాలా హెల్దీ ఐటమ్స్ కాబట్టి. చియా సీడ్స్ వేసేసి తర్వాత సలాడ్ ఉంది కదండి, ఇందులో వేసేయడమే.
సలాడ్ ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని కలర్ఫుల్గా చూడండి ఎలా తయారైందో. ఇది చేసినప్పటికంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొనైనా తాగొచ్చు. ఇప్పుడు మనం ఇందాక ఒక పీస్ మస్క్ మిలన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పక్కకు పెట్టుకున్నాం కదా, అది ఇలా చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులో కలుపుకోవటం. ఎందుకనంటే జ్యూస్ తాగేటప్పుడు ఇలా మస్క్ మిలన్ ముక్కలు తాగుతూ ఉంటే చాలా టేస్టీగా వస్తుందండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మస్క్ మిలన్ జ్యూస్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి సింపుల్ వంటల కోసం నా ఛానల్ని ఫాలో అయ్యండి. నా ఛానల్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్.